హైదరాబాద్ నుంచి ఉజ్జయిన్ కి డైరెక్ట్ ట్రైన్ అయితే ఉంది అండ్ ఈ జర్నీ ఎలా ఉంటుంది కంప్లీట్ రివ్యూ అయితే నేను ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను. వామ్మో ఇదేంటి డీజిల్ లోకోమోటివ్స్ అయితే వచ్చింది. మనం మధ్యలో ఉజ్జయిన్ లో అయితే దిగుతాము. ఓవర్ నైట్ లోనే దాదాపు 770 కిలోమీటర్స్ అయితే కవర్ చేసేసాడు. ఇంకా అర్థం చేసుకోండి. బట్ ఈ రోజు అయితే తప్పదు, వేరే ఆప్షన్స్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ చూడండి భారత్ గౌరవ ట్రైన్ దాదాపు 30 డేస్ రోజుకి హండ్రెడ్స్ ఆఫ్ ట్రైన్స్ అయితే క్యాన్సిల్ చేశారు. అదంతా రీస్టోర్ అయ్యే వరకు అది వచ్చేసి చాలా పెద్ద ట్రాజడీ. Train number 07115 Hyderabad Devon Jaipur Special Express is coming on platform number 10. ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది అయితే వెళ్ళాలని అనుకుంటారు. కానీ చాలా మందికి ఎలా వెళ్ళాలి ఏంది అనేది అయితే ఐడియా లేదు. హైదరాబాద్ కి దాదాపు 1250 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం కి అయితే మనం ఈ రోజు ట్రావెల్ చేస్తున్నాము. రైట్ నో నేను వచ్చేసి హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాను అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీద అయితే ఉన్నాను. హైదరాబాద్ నుంచి ఉజ్జయిన్ కి డైరెక్ట్ ట్రైన్ అయితే ఉంది. నాకు తెలిసి మీరు చాలా మందికి అయితే తెలిసి ఉండదు ఈ ట్రైన్ డీటెయిల్స్ అండ్ ఎప్పుడెప్పుడు ఉంటాయి ట్రైన్స్ వెళ్ళడానికి అండ్ ఈ జర్నీ ఎలా ఉంటుంది కంప్లీట్ రివ్యూ అయితే నేను ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి మన ట్రైన్ అయితే వచ్చింది. వామ్మో ఇదేంటి డీజిల్ లోకోమోటివ్స్ అయితే వచ్చింది. ఇదిగోండి హైదరాబాద్ టు జైపూర్. అమ్మయ్య ఎల్హెచ్బికి వచ్చేసేలేండి. ఇది స్పెషల్ ట్రైన్ అనమాట. ఐసెఫ్ కోచెస్ తో వస్తుందని కొంచెం అయితే టెన్షన్ పడ్డాను. లేదు ఎల్హెచ్బి కోచెస్ తోనే అయితే వచ్చింది. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి మనం ఈ రోజు ట్రావెల్ చేస్తుంది 07115 అనమాట. హైదరాబాద్ డెక్కన్ నుంచి జైపూర్ కి అయితే వెళ్తుంది. మనం మధ్యలో ఉజ్జయిన్ లో అయితే దిగుతాము. హైదరాబాద్ నుంచి ఉజ్జయిన్ కి ఒక్క గురువారం తప్పిస్తే మిగతా అన్ని రోజులు ఏదో ఒక ట్రైన్ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇందులో కొన్ని ట్రైన్స్ పై నుంచి వచ్చేవైతే కొన్ని ట్రైన్స్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యేవి. ఇప్పుడు మనం ట్రావెల్ చేసిన ట్రైన్ విషయానికి వచ్చేస్తే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07115 అనమాట. ఇది హైదరాబాద్ నుంచి జైపూర్ కి అయితే వెళ్తుంది. మనం దారిలో ఉజ్జయినిలో అయితే దిగుతాము. ఈ వీడియోలో మీ అందరికి నేను 50,000 గివ్ అవే ఇవ్వబోతున్నా. మీరు ఏ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బెట్టింగ్ ఆడక్కర్లేదు. నేను రీసెంట్ గా కొత్త వెబ్సైట్ ని స్టార్ట్ చేశా www.andhrapachelu.com. ఒక్కసారి దీన్ని విజిట్ చేసి ఇందులో దాదాపు 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినది అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఇందులో మీరు ఎంత అమౌంట్ కి అయితే ఆర్డర్ పెట్టుకుంటారో అంత వర్త్ ఆఫ్ క్యాష్ ని నేను మీ పార్సిల్ లో పెట్టి పంపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 100 ఆర్డర్స్ వస్తే అందులో 50 ఆర్డర్స్ కి నేను ఇలా క్యాష్ అయితే పంపిస్తాను రాండమ్ గా సెలెక్ట్ చేసి. అంతేకాదు మరికొన్ని ఆర్డర్స్ సెలెక్ట్ చేసి వాళ్ళకి 10,000 రూపీస్ వరకు క్యాష్ ప్రైజ్ అయితే ఇస్తాను. అండ్ మంత్లీ ఒకసారి ఒకరిని లేదా ఇద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఏదైనా ట్రిప్ కి కంప్లీట్ నేనే స్పాన్సర్ చేస్తా. వీటిలన్నిటికి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మన వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్ అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఫుడ్ ప్రొడక్ట్స్ తో పాటు మనీ కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది. మన వెబ్సైట్ లో వచ్చేసి వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, కారం పొడులు ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మన దాంట్లో దొరికే ప్రొడక్ట్స్ అన్ని 100% హోమ్ మేడ్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందని ఇప్పటికే చాలా మంది రివ్యూస్ ఇచ్చారు. హరి అప్ గైస్, ఇది లిమిటెడ్ టైం ఆఫర్, డోంట్ మిస్. మన వెబ్సైట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. ఎమ్మి పప్పు చెక్కలు, అరిసెలు కూడా ఫ్రెష్ గా నిన్నే తయారు చేసాము. ఎమ్మి అరిసెలు, పప్పు చెక్కలు, మనుబులు కూడా దొరుకుతున్నాయి మన వెబ్సైట్ లో. వెంటనే వెళ్ళి మన వెబ్సైట్ లో ఫుడ్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేయండి, లక్కీ విన్నర్ అవ్వండి. సో ఉజ్జయినికి ఎవరన్నా ప్లాన్ చేస్తుంటే టికెట్స్ అట్లీస్ట్ ఒక 20 డేస్ లేదా 15 డేస్ ముందలే బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ మినిట్ లో ఈ రూట్ లో ట్రైన్స్ తక్కువ ఉండడం వల్ల దొరకడం అయితే చాలా కష్టంగా ఉంది. సో నేను ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చేసి ఎవ్రీ ఫ్రైడే మనకి హైదరాబాద్ డెక్కన్ నుంచి లేదంటే సికింద్రాబాద్ నుంచి అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. పెద్ద తేడా ఏం లేదు. హైదరాబాద్ డెక్కన్ కి సికింద్రాబాద్ కి ఒక 15 కిలోమీటర్లు అంతే తేడా. సో 10 నిమిషాలు లేట్ గా హైదరాబాద్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి. చూద్దాం ఏమాత్రం లాగుతాడో. సో ఈ రోజు మనము నైట్ 9 o'clock అయితే సికింద్రాబాద్ నుంచి బయలుదేరాం కదా. రేపు ఈవినింగ్ దాదాపు 4:30కి మనము ఉజ్జయినిలో అయితే దిగుతాము. దాదాపు 1250 కిలోమీటర్ల జర్నీ అనమాట. అదే మనము బై రోడ్ వెళ్ళాలి అంటే హైదరాబాద్ టు ఉజ్జయిన్ వచ్చేసి దగ్గరగా 850-870 కిలోమీటర్లు అయితే ఉంటుంది డిస్టెన్స్. సో ట్రైన్ అయితే అటు సికింద్రాబాద్ దాటిందో లేదు. ఇదిగోండి ఇదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. దాటిన 1 minute లో అయితే ఇక్కడ ఆపేశారనమాట. ఎందుకో మరి తెలీదు. ఈ ట్రైన్ యొక్క టికెట్ కాస్ట్ వచ్చేసి నాకు దాదాపు 1869 రూపీస్ అయితే పడింది హైదరాబాద్ నుంచి ఉజ్జయిన్ వరకు అయితే. అండ్ మీరు తక్కువలో ట్రావెల్ చేయాలనుకుంటే స్లీపర్ లో కూడా అయితే ట్రావెల్ చేయొచ్చు. ఈ రూట్ అంత రష్ అయితే ఏముండదు. స్లీపర్ కూడా నేను ప్రిఫర్ చేస్తాను. ఎస్పెషల్లీ హైదరాబాద్ నుంచి ఎవరైతే స్టార్ట్ అవుతారో, ట్రైన్ హైదరాబాద్ నుంచే కాబట్టి స్టార్ట్ అయ్యేది. స్లీపర్ లో కూడా ఎక్కొచ్చు అనమాట. బట్ ప్రెసెంట్ ఎండలు అయితే ఉన్నాయి కాబట్టి నేను థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నా. అంతేకాకుండా ఈ ట్రైన్ లో సెకండ్ ఏసీ కూడా అయితే అవైలబుల్ ఉంది. మీ కంఫర్ట్ బట్టి బుక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వెల్కమ్ టు కామారెడ్డి. పర్లేదు గట్టిగానే ఉన్నారు ఈ ట్రైన్ ఎక్కడానికి అయితే. కామారెడ్డి నుంచి జనాలు ఈ ట్రైన్ వెళ్ళే రూట్ గురించి రఫ్ గా మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు కామారెడ్డిలో ఉన్నాం కదా. దీని తర్వాత నిజామాబాద్ తర్వాత హజూర్ సాహిబ్, నాందేడ్, తర్వాత అకోలా జంక్షన్, తర్వాత కాంద్వా, తర్వాత ఇటార్సి, దాని తర్వాత భూపాల్ అనమాట. దాని తర్వాత ఉజ్జయిన్ అయితే వస్తుంది. దాదాపు హైదరాబాద్ నుంచి ఉజ్జయినికి
స్టాప్స్ కనుక చూసుకున్నట్టయితే మధ్యలో 13 స్టాప్స్ అయితే ఉంటాయన్నమాట. దాదాపు మనం వచ్చేసి 19-20 అవర్స్ జర్నీ అయితే చేస్తున్నాం. టైం వచ్చేసి ప్రెసెంట్ 20 మినిట్స్ లేట్ గా రన్ అవుతుంది. ఇదే లెక్కలో చూసుకుంటే దాదాపు 20 అవర్స్ జర్నీ అయితే అయ్యింది. ఆన్ టైం వెళ్ళిపోతే మటుకు 19.5 అవర్స్ లో జర్నీని అయితే కంప్లీట్ చేసేస్తాం మనము. అండ్ ఒకవేళ మీరు కనుక ఉజ్జయినికి ఫ్లైట్ లో వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి మనకి ఇండోర్ వరకు ఫ్లైట్స్ అయితే ఉంటాయి. ఇండోర్ నుంచి ఉజ్జయినికి దాదాపు 60 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అది క్యాబ్ గానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గానీ తీసుకోవచ్చు. ఫ్లైట్ టికెట్ కాస్ట్ అరౌండ్ 6,000 to 9,000 రూపీస్ అయితే ఉంది. జస్ట్ 45 మినిట్స్ జర్నీ, మీ చాయిస్ అనమాట ఏదన్నా. దాదాపు ఇక్కడికి 12 గంటల జర్నీ అయితే కంప్లీట్ అయింది. ఇంకొక 8 గంటల ప్రయాణం ఉంది. ఈవినింగ్ 5 o'clock అటు దిగుతాం అనమాట మనము ఉజ్జయినిలో. సో ఇప్పుడు మనం వచ్చేసి కాండ్వా అనే ప్లేస్ ముందలైతే ఉన్నాం అనమాట. నెక్స్ట్ అయితే వస్తుంది అది. ఆ టైం వచ్చేసి మార్నింగ్ దగ్గరగా 10 o'clock అయితే అవుతుంది. ట్రైన్ 1 hour లేట్ గా నడుస్తుంది. ఇంకొక 8 kilometers దూరంలో అయితే ఉన్నాం కాండ్వా అనే ప్లేస్ కి. సో మనమైతే కాండ్వా జంక్షన్ కి వచ్చాము. మామూలుగా ఈ ట్రైన్ వచ్చేసి నార్మల్ ఏ రూట్ కనుక ఏ ట్రైన్ అయినా సరే మామూలుగా నాగ్పూర్ మీద నుంచి నెక్స్ట్ ఇటార్సీ జంక్షన్ వస్తుంది. ఇటార్సీ జంక్షన్ దగ్గర కలుస్తుంది. బట్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి నిజామాబాద్ ఇటు సైడ్ నుంచి వచ్చి కాండ్వా మీదుగా నెక్స్ట్ ఇటార్సీ అయితే వస్తుంది. కొంచెం యూనిక్ రూట్ అనమాట. అండ్ ట్రైన్ లో మంచి విషయం ఏంటంటే ఒక 1 hour డిలేగా నడుస్తున్నా సరే ట్రైన్ చాలా నీట్ గా ఉంది. చాలా మంచిగా లాగుతున్నాడు. స్పీడ్ అయితే మటుకు ఓవర్ నైట్ లోనే దాదాపు 770 కిలోమీటర్స్ అయితే కవర్ చేసేసాడు. ఇంకా అర్థం చేసుకోండి ఎంత మంచిగా అయితే లాగుతున్నాడు. అండ్ నేనైతే మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు. బ్రేక్ఫాస్ట్ ఏం దొరుకుతుందా అని అయితే చూస్తున్నా. సమోసాలు ఏ వ్యాపారం వస్తే మటుకు ఈ చనా మసాలా అమ్ముతున్నారు, పకోడీ అమ్ముతున్నారు. సో ఇడైతే ఏం లేవు, కూల్ డ్రింక్స్ ఇయ్యేను. సో బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నా. ఇదేదో కింద పూరి లాగుంది, పైన ఆలూ కుర్మా లాగా ఉందన్నమాట. వడాపావు ఏదో వడాపావు అయితే కాదు, ఏదో పావు అని చెప్పాడు అనమాట పేరైతే మటుకు. సో నేను మామూలుగా నార్త్ ఇండియా బ్రేక్ఫాస్ట్ చాలా తక్కువ తింటా. పొద్దున్నే ఈ గోధుమతో తయారు చేసిన మైదాతో తయారు చేసిన అయితే తినబుద్ధి కాదు. బట్ ఈ రోజు అయితే తప్పదు, వేరే ఆప్షన్స్ అయితే ఏం లేదు. సో అంతేకాదు మనకి మీల్స్ కూడా అమ్ముతున్నారు అనమాట. అప్పుడే మీల్స్ కి ఇంకా టైం ఉందిలేండి. దాదాపు 10:30 టైం వచ్చేసి. ఇప్పుడు ఇంకేమన్నా బిస్కెట్ ప్యాకెట్లు అవి తీసుకుందాం అయితే. ఇక్కడ మన బండికి స్టాప్ వచ్చేసి జస్ట్ 3 minutes. బట్ ఆల్రెడీ అయిపోయింది, ఇంకా ఆగుంది. చూద్దాం ఎంతసేపు ఆగుద్దాం. అండ్ ఆల్సో దీంతో పాటు ఒక వాటర్ బాటిల్, 2 జిమ్జామ్ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ స్నాక్స్ లెక్క అయితే ఉంటాయి. అండ్ కాండ్వా జంక్షన్ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయింది. స్టేషన్ అయితే మటుకు నీట్ గా ఉంది, చూస్తున్నారు కదా. చాలా సేపే ఉందన్నమాట ట్రైన్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి భారత్ గౌరవ్ ట్రైన్, భారత్ గౌరవ్ స్పెషల్ ట్రైన్ అని అయితే ఉంది. మరి ఇది ఏ భారత్ గౌరవ్? మన సౌత్ ఇండియా అయితే కాదు, నార్త్ ఇండియా రిలేటెడ్ భారత్ గౌరవ్ ఇది. మేబీ కాండ్వాలో కూడా ఏమైనా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయేమో, అది తిప్పడానికి తీసుకొచ్చినట్టున్నారు. ఇదిగోండి ఎక్కడ చూసినా కూడా మనకి ఈ పూరిలాగా ఉంటాయి కదా, ఇదే అనమాట బ్రేక్ఫాస్ట్ దొరికేది. వన్స్ మనము మన తెలంగాణ దాటి వచ్చేస్తే ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయకండి బ్రేక్ఫాస్ట్ అయితే మన సౌత్ ఇండియాది. బెటర్ ఏంటంటే నైటే ఏదైనా చపాతీ లాంటి పార్సిల్ కట్టించుకొని రావడం బెటర్. ఇంట్లో చేసుకొని వస్తే మార్నింగ్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ట్రైన్ లో మనకు వచ్చేసి CCTV కెమెరాస్ కూడా ఉన్నాయి. ప్రతి దగ్గర ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, అటు సైడ్ ఒకటి ఉంది, అటు పక్క 2. అంటే ఒక బోగికి 6 కెమెరాలు అయితే ఉన్నాయి. అండ్ అటెండర్ అన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇదిగోండి ఏడే ఉన్నారు, చూస్తున్నారు కదా. ఏ హెల్ప్ కావాలన్నా వీళ్ళైతే మనం అడగొచ్చు అనమాట. మంచిగా ఉంటారు, రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మన హైదరాబాద్ డిపోట్ కి చెందిందే. మీరైతే చూడొచ్చు, కోచింగ్ డిపోట్ హైదరాబాద్ అని అయితే ఇస్తున్నారు. అండ్ ఈ ట్రైన్ యొక్క స్టాప్స్ కూడా చాలా తక్కువ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం కాండ్వా అయితే దాటాం కదా, తర్వాత డైరెక్ట్ ఇటార్సీ, దాని తర్వాత భోపాల్, దాని తర్వాత డైరెక్ట్ ఉజ్జయినికి అయితే వెళ్ళిపోద్ది. హైదరాబాద్ నుంచి ఉజ్జయిని మధ్యలో ఒక 10-12 స్టాప్స్ కూడా లేదు. అంత ఫాస్ట్ గా ఇది తీసుకెళ్ళిపోతుంది. ఒక సూపర్ ఫాస్ట్ కన్నా ఎక్కువనైతే చెప్పొచ్చు. ఈ ట్రైన్ ఎవ్రీ ఫ్రైడే అయితే ఉంటుంది హైదరాబాద్ నుంచి. మీరు కావాలంటే ఎక్కొచ్చు. మిగతా ట్రైన్స్ కూడా ఉన్నాయి, చెప్పే కదా ఒక గురువారం తప్ప మిగతా అన్ని రోజులు ఏదో ట్రైన్ అయితే అవైలబుల్ ఉంది. బట్ వాటి ఎట్లుంటాయి అనేది అయితే నాకు తెలియదు. ఇదైతే మటు చాలా బాగుంది.
సో ఇటార్సీ జంక్షన్ దగ్గరికి అయితే వచ్చాం. బయట అయితే సెగ ఒక రేంజ్ అంటే ఒక రేంజ్ లో ఉంది, మామూలు కాదు. అండ్ మన పక్కనే ఏదో ట్రైన్ అయితే వెళ్తుంది, మన సైడ్ ట్రైన్ అయితే కాదు ఇది, ఇక్కడ ఏదో మహారాష్ట్రలో తిరిగే ట్రైన్ అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఇటార్సీ జంక్షన్ ముందరైతే ఉన్నాం. మీకు అక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా, అటు నుంచి వచ్చే లైన్ అదిగోండి. అది వచ్చేసి టువర్డ్స్ నాగ్పూర్ నుంచి వచ్చే లైన్ అనమాట. మనకి తెలంగాణ నుంచి కానీ, మనకి తెలంగాణ ఎక్స్ప్రెస్ కానీ, లేదంటే ఆంధ్ర ఎక్స్ప్రెస్ కానీ, మెయిన్ లైన్ ఏదైతే ఉందో సికింద్రాబాద్ ఢిల్లీ లైన్ ఏదైతే ఉందో అది అదేను. అది ఇది రెండు ఒక దగ్గర అయితే కలుస్తాయి అనమాట. సో చూడొచ్చు, ఈ రెండు ఒక దగ్గర అయితే కలిసిపోతున్నాయి. మనం ఇటు సైడ్ నుంచి అయితే వస్తున్నాము టువర్డ్స్ కాందవా వైపు నుంచి. ఈ లైన్ వేరు, ఆ లైన్ వేరు. అండ్ మనకి ఎదురుగా ఏదో ట్రైన్ అయితే వస్తుంది. ఈ రూట్ లో గట్టిగానే తిరుగుతున్నాయి ట్రైన్లు అయితే మటుకు. మీరు చూసారా ఇటార్సీ జంక్షన్ నుంచి ఎన్ని ట్రైన్స్ ఎగ్జిట్ అండ్ లోపలికి అయితే వెళ్తున్నాయో. ఇదిగోండి, ఇది వచ్చేసి గోరఖ్పూర్ ఎల్టీటీ ముంబై ఎక్స్ప్రెస్ అనమాట. ఇదిగోండి, ఇక్కడ ఒక ట్రైన్ వెళ్తుందా మీరు కన్నా చూసుకున్నట్టయితే, అదిగోండి ఆడ ఇంకో ట్రైన్ వెళ్తుంది. అండ్ ఇదిగోండి ఇంకో ట్రైన్ ఇటు వస్తుంది, ఒక ట్రైన్ అటు వెళ్తుంది, ఇంకో ట్రైన్ ఇటు వస్తుంది. మీరు చూస్తున్నారా, మొత్తం మన కళ్ళ ముందులే 4 ట్రైన్లు కనిపిస్తున్నాయి మీరు కనుక గమనిస్తే. అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు ఇటార్సీ జంక్షన్, 400 meters హైట్ అబోవ్ సీ లెవెల్. సో ఇక్కడ నేను ఫుడ్ కూడా అయితే ఆర్డర్ పెట్టేశాను అనమాట ఆన్లైన్ లో. చూద్దాం అది వచ్చిందో లేదో. ఇటార్సీ జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చేసి ఈటీ. సో ఇదైతే చూడండి, మధ్యాహ్నం లంచ్ కూడా ఏమో అమ్ముతున్నారు, సమోసాలు, మిక్చరు. అబ్బా, ఇదైతే అండా బిర్యానీ, అదైతే నాకు కలర్ రైస్ లాగే కనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే హెవీగా ఆవులు తిరుగుతున్నాయి. మరి ట్రైన్లు వచ్చేటప్పుడు ఈ ఎట్లుంటాయో ఏమో కానీ, సేఫో కాదా వీటికైతే నాకు అర్థం కావట్లేదు. కానీ హెవీగా తిరుగుతున్నాయి ఆవులు అయితే మటుకు. ఎక్కడ చూసినా B4 72 मेरा 72. क्या नाम है? हरी. ठीक है, థ్యాంక్ యూ. సో మన ఆర్డర్ అయితే వచ్చింది. ఇటార్సీ జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చేసి ఈటీ. ప్రతిరోజు ఇటార్సీ జంక్షన్ మీదుగా 420 ట్రైన్లు అయితే తిరుగుతాయి. ఇది వచ్చేసి ఇండియాలోనే 8th బిజియెస్ట్ రైల్వే జంక్షన్. ఈ జంక్షన్ వచ్చేసి ఇటు సైడ్ నాగ్పూర్ రూట్ ని, ఇటు సైడ్ ఢిల్లీ రూట్ ని, ఇటు సైడ్ వారణాసి రూట్ ని, అండ్ ఆల్సో మనం వచ్చిన కాండ్వా రూట్ ని, నిజామాబాద్ రూట్ ని మొత్తం అయితే కలుపుతుంది ఈ జంక్షన్. అంత ఇంపార్టెంట్ అనమాట. ఇది వచ్చేసి 2015లో ఇక్కడ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇక్కడ సిగ్నలింగ్ సిస్టమ్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఇదిగోండి మాటల్లోనే 2 ట్రైన్లు అయితే వచ్చాయి. ఈ స్టేషన్ ఎంత బిజీగా చూస్తున్నారు కదా, గోరఖ్పూర్ టు లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ అనమాట. ఆ వెనకాల ఉంది ఏదైతే నేను చూడలేదు. సో 2015లో ఇక్కడ సిగ్నలింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి ఫైర్ యాక్సిడెంట్ అయితే అయింది. సో దానివల్ల హోల్ సిగ్నలింగ్ సిస్టమ్ మొత్తము తగలబడిపోయింది అనమాట. దాదాపు 30 days రోజుకి hundreds of ట్రైన్స్ అయితే క్యాన్సిల్ చేశారు. అదంతా రిజిస్టర్ అయ్యే వరకు. అది వచ్చేసి చాలా పెద్ద ట్రాజడీ ఇక్కడ జరిగింది అయితే మాట. రైల్వేస్ కి అయితే ఆ టైంలో ఒక 1 month పాటు చాలా ఇబ్బంది అయితే జరిగింది. సో ఇక్కడైతే చూడండి అన్ని రకాల ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారు. దాంతోపాటు వాటర్ మెలాన్ కట్ పీసెస్ కూడా అమ్ముతున్నారు, కీరకాయ కూడా, అండ్ మ్యాంగోస్ అన్ని అమ్ముతున్నారు. దాంతో పాటు అంతేకాదు, ఇక్కడ చూసుకుంటే ఖర్జూరాలు, జీడిపప్పులు, వామ్మో చాలా భలే ఉంది అసలు. ఫుల్ హెల్తీ స్టాల్ లాగా అన్ని రకాలైతే అమ్ముతున్నారు ఇక్కడ. సో మనం ఆల్రెడీ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకేం కొనాల్సిన అవసరం అయితే లేదు. ఏమైనా తీసుకోవాలంటే ఇక్కడ నుంచి 2 hours తర్వాత భూపాల్ అయితే వస్తుంది. ఇటార్సీ తర్వాత డైరెక్ట్ భూపాలే మన ట్రైన్ ఆగేది. భూపాల్లో ఏమైనా తీసుకుందాం, ఈవినింగ్ స్నాక్స్ లెక్క అయితే ఉంటుంది. ప్రెసెంట్ ట్రైన్ వచ్చేసి 1.5 hour లేట్ గా నడుస్తుంది. మన తెలంగాణ దాటే వరకు అయితే చాలా ఫాస్ట్గా లాగాడు ట్రైన్ని. తెలంగాణ తర్వాత నుంచి కొంచెం స్లో అయితే చేస్తాడు అనమాట. అండ్ పని ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చలో ఎక్కేద్దాం. సో మనం ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ అయితే ఇదేనమాట. ఆ రోటీ విత్ పన్నీర్ కర్రీ అండ్ 2 గులాబ్ జామున్. సో ఇది మనం ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ అయితే. సో భోపాల్కి దగ్గరలో అయితే ఉన్నాము. ఇదేదో ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. ఇక్కడ చూస్తున్నారు అసలు ఎన్ని కంటైనర్స్ ఉన్నాయో. మొత్తం కంటైనర్స్ అయితే నిండిపోయాయి. గూడ్స్ ట్రైన్స్ కి ఇది ఒక పెద్ద అడ్డాలాగా ఉంది చూడబోతున్నట్టయితే. ఇక్కడ ట్రైన్ అయితే కొంచెం సేపు ఆగిందనమాట, ఎందుకో తెలీదు. మేబీ క్లియరెన్స్ కోసం అయి ఉంటుంది. అండ్ ఆల్సో ట్రైన్ లోపల మీకు అయితే చూపిస్తే అందరు నిద్రపోతున్నారు, మధ్యాహ్నం కదా. మీరైతే చూడొచ్చు ప్రతి ఒక్కరు అయితే నిద్రపోతా ఉన్నారనమాట ట్రైన్ లోపల. రెస్టింగ్ మూడ్ లో ఉన్నారు అందరూ అయితే. అండ్ ఆల్సో ఇదంతా వచ్చేసి 3 లైన్ ట్రాక్. మన మెయిన్ లైన్ ఇది వచ్చేసి కాజీపేట టు ఢిల్లీ లైన్ అయితే ఉంటది కదా, అదేనమాట. భూపాల్ దగ్గరలో ఉన్నాం. కాకపోతే మనం మళ్ళీ ఇప్పుడు భూపాల్ నుంచి డైవర్ట్ అయితే అవుతాం టువర్డ్స్ ఉజ్జయిని వైపు. ఇది
వచ్చేసి రాణి కమలంపాటి రైల్వే స్టేషన్ భూపాల్ లో అయితే ఉంటుంది. భోపాల్ రైల్వే స్టేషన్ కి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ రైల్వే స్టేషన్. ఇది వచ్చేసి అక్కడ కూడా చూడొచ్చు మీరు. రాణి కమలంపాటి టు హజరత్ నిజాముద్దీన్ భోపాల్ ఎక్స్ప్రెస్ అని అయితే ఉంది. సో కొన్ని ట్రైన్స్ రాణి కమలంపాటి వరకే వస్తాయి, భోపాల్కి అయితే వెళ్ళవు. సో మనది వచ్చేసి డైరెక్ట్ భోపాల్ వెళ్తుంది. రాణి కమలంపాటిలో మన దానికి స్టాప్ అయితే లేదు. నాకు తెలిసినంత వరకు ఇది వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ రైల్వే స్టేషన్. అసలు చూడండి ఎక్కడ చూసినా కూడా ఎంత నీట్గా అయితే ఉందో. వేడైతే లిటరల్లీ ఉంది, దీన్ని ఇట్లా పట్టుకుంటే కాలుతుంది అనమాట. అండ్ ఇందాక మొహం కడుక్కున్నాం కదా అని ట్యాప్ వాటర్ ఇట్టంటే చేతులు గాలే ఆ నీళ్ళకి, అంతలా ఉన్న వేడైతే ఉందన్నమాట. ఇదిగోండి రాణి కమలంపాటి రైల్వే స్టేషన్. బాయ్ బాయ్, బైపాస్ అయిపోతున్నాం. ఇందాటి వరకు అయితే ట్రైన్ దుమ్ము లేపాడు, ఏమైందో ఏమో కానీ ఇందాక ఇటార్సి దాటిన కాడ నుంచి ట్రైన్ అయితే మంచిగా డిలే, అసలు మామూలు డిలే కాదు. ఇప్పుడు దాదాపు 2 hours డిలేగా నడుస్తుంది. మళ్ళీ ఇదిగోండి భోపాల్ ముందలైతే ఆపేసాడు. ఈ పాటికి మనం దగ్గరగా ఉజ్జయినిలో అయితే ఉండాల్సింది, కానీ ఇంకా మనమైతే ఆ భోపాల్ ముందలైతే ఉన్నాము. ట్రైన్ 2 hours అనుకున్నా, 2 hours 35 minutes లేట్ గా నడుస్తుంది. ఇప్పటికైతే ఇదిగో పక్కన ఉన్న గూడ్స్ ట్రైన్ పంపిస్తున్నారు కానీ మన ట్రైన్ పంపించలే. ఏం న్యాయం ఇది? స్పెషల్ ట్రైన్స్ అసలు ఇటు పట్టించుకుంటున్నట్లేరు. మన సెక్షన్ లో ఉన్నంత వరకు దుమ్ము లేపారు, మామూలుగా కాదు. నా ఫేవరెట్ లోకి అయితే వెళ్తుంది. WDG4 WDG కానీ DP కానీ ఏదైనా నా ఫేవరెట్ లోకోమోటివే. వెల్కమ్ టు భూపాల్ జంక్షన్. ఇక్కడ నయం మంచిగా శాండ్విచ్లు పాప్కార్న్లు అన్నీ అమ్ముతున్నారు. బట్ నాకైతే ఇప్పుడు ఏం తినే మూడ్ అయితే లేదు. చూద్దాం, ఏమన్నా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తే తీసుకుంటా, లేదంటే లేదు. భూపాల్ దగ్గరగా మన ట్రైన్ వచ్చేసి 10 minutes అయితే ఆగుతుంది. సో భూపాల్ వచ్చేసి మధ్యప్రదేశ్ క్యాపిటల్ అనమాట. ఇక్కడ మన ట్రైన్ కి 10 minutes స్టాప్ అయితే ఉంది. ఇక్కడ వరకు మనం వచ్చేసి దాదాపు 1050 కిలోమీటర్ల జర్నీని అయితే కంప్లీట్ చేసాము. ఇంకొక 190 కిలోమీటర్ల జర్నీ పెండింగ్ ఉంది ఉజ్జయిన్కి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఉజ్జయినే. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన 3 hours లో మనము ఉజ్జయినికి అయితే చేరుకుంటాము. ప్రెసెంట్ ఇక్కడ వరకు చూసుకున్నట్టయితే ట్రైన్ వచ్చేసి 2 hours 45 minutes లేట్ గా నడుస్తుంది. సో ఇక్కడ మనకి కీరా అండ్ జాంకాయలు అయితే అమ్ముతున్నారు అనమాట. సో నేను ఒక ప్లేట్ అయితే తీసుకుంటున్నా, కొంచెం హెల్తీగా తిందామని. సో ఈ చిన్న ప్లేట్ ఒక్క జాంకాయ కూడా ఉండదు అనమాట. ఇది వచ్చేసి సగం జాంకాయ ముక్కలు. ఇది వచ్చేసి మనకి 30 రూపీస్ అయితే తీసుకున్నారు. భూపాల్ స్టేషన్ కూడా వచ్చేసి BPL. దాదాపు ఇది 135 years ఓల్డ్ రైల్వే స్టేషన్. దీన్ని 1889 లో అయితే ఓపెన్ చేశారు. డైలీ దాదాపు భూపాల్ రైల్వే స్టేషన్ నుంచి 60,000 మంది అయితే ప్రయాణిస్తారనమాట. ఇదిగోండి ఈ ట్రైన్ వచ్చేసి స్పెషల్ ఎక్స్ప్రెస్ కదా. కథక్ నుంచి హైదరాబాద్ అయితే వస్తుంది. కథక్ అంటే మనకి ఒడిశా నుంచి భువనేశ్వర్ దగ్గరలో ఉంటుంది కథక్ అయితే. హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి జైపూర్ మధ్యలో తిప్పుతారు. మళ్ళీ తిరిగి జైపూర్ నుంచి హైదరాబాద్ వెళ్ళుద్ది, హైదరాబాద్ నుంచి కథక్ వెళ్ళుద్ది. సో ఈ విధంగా ఒకటే ట్రైన్ ని 2 రూట్లు అయితే వాడతారనమాట. అండ్ మన పక్క ప్లాట్ఫామ్ లో వెళ్తుంది కదా ఈ ట్రైన్ వచ్చేసి హజరత్ నిజాముద్దీన్ టు ఎర్నాకులం. ఏ ట్రైన్ అనేది కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. చాలా ఫేమస్ ట్రైన్ ఇది వచ్చేసి. ఎస్పెషల్లీ ఆంధ్ర పీపుల్ కి అయితే చాలా బాగా తెలుసు ఈ ట్రైన్ గురించి. ఖచ్చితంగా కామెంట్ చేయాలి ఏ ట్రైన్ ఇది. హజరత్ నిజాముద్దీన్ టు ఎర్నాకులం. ఇక్కడ శాండ్విచ్లు అయితే భలే అమ్ముతున్నారు, ఎక్కువగా అమ్ముతున్నారు అనమాట. నై చాయ్ మంచిగా డబ్బాల్లో పెట్టి అయితే అమ్ముతున్నారు. చాలా మంది అమ్ముతున్నారు చూసా. సో ట్రైన్ అయితే మనకి డీజిల్ లోకోతో నడుస్తుంది అనమాట. ఈ రూట్ అంతా ఎలక్ట్రిఫైడ్ అయినా కూడా ఎందుకో తెలియదు కానీ ట్రైన్ మనకి డీజిల్ లోకోమోటివ్తో అయితే తిరుగుతుంది. కానీ డీజిల్ లోకోమోటివ్ అయినా అల్లాడిస్తున్నాడు, స్పీడ్ అయితే మామూలుగా లేదు. 110 మెయింటైన్ చేస్తున్నాడు. వీళ్ళైతే అస్సలు మారరు అనమాట. మొత్తం క్లీన్ చేసిందంతా చూడండి. ఆ చెత్తపప్పు లేకుండా కిందకి నెట్టేస్తున్నాడు మొత్తం అయితే. ఇండియన్ రైల్వేస్ అయితే దీని గురించి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. ఇలాగే వదిలేస్తే మొత్తం రైల్వే ట్రాక్ చుట్టుపక్కల మొత్తం చెత్తపప్పులాగా అయితే అయిపోద్ది. ట్రైన్ స్పీడ్ చూస్తున్నారు కదా, ఫుల్ స్పీడ్ లో తీసుకెళ్ళిపోతున్నాడు. టైం వచ్చేసి 6:30 అయితే అవుతుంది. ఇప్పుడు దగ్గరగా 10 నిమిషాలు తక్కువ. డీజిల్ లోకోమోటివ్ కి ఫుల్ స్పీడ్ వచ్చేసి 110 లిమిట్ అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ 110 అయితే తీసుకెళ్తున్నాడు అనమాట మనల్ని. ఎగ్జాక్ట్లీ అయితే చూస్తున్నారు కదా, భోపాల్ దాటేసాము, ఉజ్జయిన్ కి దగ్గరలో అయితే ఉన్నాము. సో ఎగ్జాక్ట్లీ చూసుకున్నట్టయితే ఇప్పుడు పిర్ ఉమ్రోద్ అనే ప్లేస్ అయితే దాటాము. సో ఎగ్జాక్ట్లీ చూసుకున్నట్టయితే ఇక్కడ వరకు 1183 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాము. సో 1232 అంటే దాదాపు ఇంకో 60 కిలోమీటర్స్ ఉందన్నమాట ఉజ్జయిని జంక్షన్ కి అయితే.
సో ఫైనల్లీ వెల్కమ్ టు ఉజ్జయిని జంక్షన్. సో ట్రైన్ దాదాపు 2 గంటల లేట్గా మనల్ని ఉజ్జయినిలో అయితే దింపేసింది. స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉంది. నేను చిన్నగా ఉంటుందేమో అని అనుకున్నా, చాలా పెద్దగా ఉంది. మరి ఊరు ఎంత ఉంటుంది అనేది అయితే చూడాలి. సో బయటికి అయితే వెళ్దాం. బయటికి వెళ్ళిన తర్వాత నేను మీకు రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ ఎట్లుంటుంది ఏంది అండ్ హోటల్స్ ఎట్లుంటాయి ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా అయితే చెప్తాను. విషయం ఏంటంటే మా కోచ్ లో సగం మంది దగ్గరగా తెలుగు వాళ్ళే ఉన్నారు. ట్రైన్ లో సగం మందికి పైగా తెలుగు వాళ్ళే వచ్చారు. ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కన్నా చూసుకున్నట్టయితే ఇదేనమాట ఉజ్జయిన్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ అయితే. ముందల హ్యూజ్ పార్కింగ్ అయితే ఉంది. మన తెలుగు వాళ్ళం వచ్చేసి ఉజ్జయిని అని అయితే అంటాము, ఇక్కడ వాళ్ళైతే ఉజ్జయిన్ అని అయితే అంటారు. హిందీలో కానీ ఇంగ్లీష్ లో కానీ. ఇదిగోండి రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ. చాలా సింపుల్ గా ఉందన్నమాట రైల్వే స్టేషన్ అయితే. సో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కేస్తే డైరెక్ట్ గా స్టేషన్ బయటకి అయితే వెళ్ళిపోతారు అనమాట. రైల్వే స్టేషన్ నుంచి మన మెయిన్ ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం వచ్చేసి జస్ట్ 1.5 కిలోమీటర్స్ ఉంటుంది అంతేను. 20 రూపీస్ తీసుకుంటారు ఆటోలో వెళ్ళాలనుకుంటే. సో నేనైతే రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి రేపు వెళ్తా. టైం వచ్చేసి ఇప్పుడు దాదాపు 7:15 అయితే అవుతుంది నైట్ ఈవినింగ్. సో ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకొని రేపు వెళ్తాను టెంపుల్ కి.